చంద్రబాబు గారు దావోస్ మీటింగ్కి వెళ్ళారు. లోకేష్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ. సో దీనివల్ల మనకి ఏపీకి ఏమైనా పెట్టుబడులు రావచ్చు అంటారా? ఇప్పుడు దావోస్ అనేది పారిశ్రామికవేత్తల సమావేశం. ఉమ్, అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తారని ఉమ్, ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు, లోకేష్ గారు పోయినారు. అవును. తెలంగాణ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పోయినట్టున్నారు. అంటే పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలని ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రాకు కానీ పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంఓయూలు చేసుకుంటారు. ఇటువంటి సమావేశాల్లో చాలా మంది ఎంఓయూలు చేస్తుంటారు. కానీ ఎంఓయూలు చేసినంత మాత్రాన ఈ పెట్టుబడులు వచ్చినట్టు కాదు. ఏవో కొన్ని అరాకొరా వస్తాయి, మిగతా ఎన్ని ఊరికి ఎంఓయూలు కానీ నిలబడిపోతాయి. ఇవి మరి వీటి పెట్టుబడుల వల్ల సంపద పెరుగుతుంది అనేది చంద్రబాబు గారికి ఒక ఆలోచన, ఒక సరళి. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూడండి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. చేరిన ఏం పే చేస్తారు వాళ్ళు ట్యాక్స్? మామూలుగా ఇన్కమ్ కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటే కస్టమ్స్ డ్యూటీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. సెంట్రల్ జిఎస్టీ, ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ అంటారు, ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ అయింది, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. తర్వాత రాష్ట్రానికి వచ్చేది స్టేట్ జిఎస్టీ. సరే, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో తయారైన మందులు వారు విజయవాడలో అమ్మినారనుకో, అది ఏపీకి పోతాయి స్టేట్ జిఎస్టీ. బాంబేలో అమ్మినారనుకోండి, అది మహారాష్ట్ర గవర్నమెంట్కి పోతుంది. ఇక్కడ వచ్చే ఆదాయం ఏమిటింది? ఏమీ లేదు పన్ను రూపంలో అయితే. కాకపోతే ఏదో ఉపాధి కోసం 10 మంది ఉద్యోగస్తులు చేరినప్పుడు వారు మామూలుగా ప్రతి ఒక్కరూ జిఎస్టీ కడుతున్నారు కదా. ఉదయం నుంచి రాత్రి పడుకునేటంత వరకు, పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు ఈ జిఎస్టీ అనేది అన్ని వస్తువుల మీద ఉంది. ఆ వినిమయ వస్తువుల మీద వచ్చే జిఎస్టీ ఆదాయం రావాల్సిందే కానీ అంతకంటే వారి సంపద క్రియేట్ అయ్యేది లేదు, పాడు లేదు. అది ఒక అభిప్రాయం. ఏదో పెట్టుబడులు ఇచ్చినాము, 10 మందికి ఉద్యోగాలు కల్పించినామని చెప్పుకునేదానికి పనికొస్తుంది కానీ రాష్ట్ర ఆదాయం పెంపుదలకు పెద్ద దోహదకారి కాదు. సరే, వీళ్ళు పోయినారో కొన్ని ఎంఓయూలు చేసుకోవచ్చు కొందరితో, అవి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో దొరుకుతారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చేయలేకపోతున్నారు. అదే విధంగా అసలు ఎంతవరకు రాగలరు అంటారు? అది వేరు. హైదరాబాద్ అభివృద్ధి అనేది అన్ని రాష్ట్రాల వారు అయితేనేమి, అందరు వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇక్కడ హైదరాబాద్ అంటే బెంగళూరు తర్వాత హైదరాబాద్కు వస్తుంది. వాతావరణం కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈడ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సహజీవనం చేసేదానికి అవకాశం ఉంది. వ్యాపారాలు చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధి చేసిందే కదా హైదరాబాద్. ప్రభుత్వం అభివృద్ధి చేసినట్టు ఏముండాయి? ప్రభుత్వం అభివృద్ధి చేసినది ఇంతకుముందు ఏదో సెక్రటరేట్ కొంచెం చేసినారు, దాన్ని కూలగట్టి కొత్త సెక్రటరేట్ కట్టినారు అనుకోండి. తర్వాత అసెంబ్లీ భవనం అయితే పాత భవనం ఉన్నది, కొత్తది ఒకటి శాసనసభ్యులకు కొత్త భవనం కట్టినారు. ఇంకా పోతే ఏదో ఉద్యోగస్తులకు కాలనీలు కట్టినారు. శ్రీనగర్ ఈ కాలనీ అయితేనేమి, పంజగుట్ట కాలనీ అయితేనేమి, ఇటువంటి కాలనీలే కడతారు. కానీ పెద్దగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి చేయగలిగింది ఏమి లేదు. రోడ్లు అంటారా, జిహెచ్ఎంసీ వేస్తారు. కాకపోతే అంతో ఎంతో క్యాపిటల్ ఇవ్వచ్చు జిహెచ్ఎంసీకి, అంతేగాని అంత మేరకు. కానీ జిహెచ్ఎంసీ కట్టింది అంటే కనుక అది ప్రజలు కట్టే పన్నుల నుంచి వచ్చే ఆదాయమే కదా. ఇది ఒక ప్రభుత్వం ఒక పట్టణాన్ని అభివృద్ధి చేస్తారనేది ఏదో మౌలిక సదుపాయాలు కొన్ని క్రియేట్ చేయొచ్చు, కానీ మంచినీటి సౌకర్యము, రోడ్లు ఇటువంటి చేయొచ్చు. కానీ పెట్టుబడులు కానీ వ్యాపారాలు కానీ పెరగాలంటే ఆ ప్రాంతం అనువుగా ఉండాలి. అనువుగా లేనిది పెరగదు. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 to 7 months అవుతుంది. అసలు బాగానే చేస్తున్నారంటారు. ఎలా ఉంది అసలు చంద్రబాబు గారి పరిపాలన? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టారు. వాటికి ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సరిపోక అప్పులు కూడా చేశారు. ఆ అప్పులు దాదాపు 7 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అంటున్నారు.
అటువంటి దానికి వడ్డీలు కట్టడానికి 55,000 కోట్లు పోతుంది. ఉమ్, 50,000 కోట్లు పోతే ఈయనక 1,30,000 కోట్ల ఆదాయంలో 50,000 కోట్లు పోతే ఇంకా శాలరీస్ పెన్షన్స్ పోవాలి. 60% శాలరీస్ పెన్షన్స్. అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాన్ని తక్కువ అమౌంట్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఆ అమలు చేయాలంటే నిధులు కావాలా. గతంలో అప్పులు తెచ్చినారు కాబట్టి ఇప్పుడు అప్పులు పుట్టాలంటే కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ కానీ ఉమ్, ఇవన్నీ అడ్డంకులు వస్తాయి. ఆయన అప్పు తేవటము ఇంకా ఏదో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, అమలు చేయాలా. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోతే చూడబ్బా ఆడిన మాట తప్పినారు అని చెప్పి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా మళ్ళా రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తుంది అనేది అది గ్యారంటీ లేదు. ఉమ్, ఎందుకంటే నవరత్నాలు అని చెప్పి ఆయన అమలు చేసిన తుదకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోయి 11 సీట్లకు పరిమితం కావాల్సి అవును. వచ్చింది. ఉమ్, మరి ఏమవుతుందంటే సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు నేను ఆర్థికంగా సమానంగా ఉంటాము, కానీ నా కుమారుడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు అనర్హుడు అంటారు. ఉమ్, ఎకనామిక్ గా చూసుకుంటే నువ్వు నేను ఒకటి అంటావు. నీకేమో ఆ, ఆ, ఏదో ఒక ఉపాధి వస్తుంది, ఉమ్, సంక్షేమ కార్యక్రమం అబ్బుతుంది, నాకు అబ్బదు. ఉమ్, అటువంటిప్పుడు ఈర్షపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వ్యతిరేకం. ఉమ్, నువ్వు సంతృప్తి పడైనా నాకు వచ్చింది కదా అని అనుకుంటావా అంటే మీరేమనుకుంటున్నారు? లబ్ధి పొందిన వారు ఏమనుకుంటున్నారంటే ఈ జిఎస్టి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది పన్ను కడుతున్నామని. ఉమ్, పన్ను కట్టినప్పుడు ఏం మా డబ్బు మాకు ఇచ్చినారు అని అంటారు. ఉమ్, అందులో ధన రాజకీయం కూడా వచ్చింది. ఈ రకరకాల కారణాల వల్ల ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చినాయని ఫలితం అనేది ప్రజాభిప్రాయానికి అనుగుణ్యంగానే వస్తుంది. ఉమ్, ఓకే.